ప్రతి ఉదయం ఒక కొత్త ఆశతో లేచేవాడు, కాని ప్రతి సాయంత్రం అదే నిరాశతో పడుకునేవాడు. ఈ షర్ట్ కొత్తది కాదు, కాని అతని కలలు మాత్రం ప్రతిరోజూ కొత్తగానే ఉండేవి. మేము మిమ్మల్ని ఎంపిక చేయలేకపోయాము. ఈ మాటలు అతని హృదయంలో పదే పదే మారుమోగేవి. జాబ్ వచ్చిందా బాబూ అని నాన్న అడిగినప్పుడు నిజం చెప్పడానికి అతనికి ధైర్యం రాలేదు. ఆశలు పెద్దవి, కాని జేబు ఖాళీ. ఆకలి కంటే బాధ ఎక్కువైంది. అతనికి అనుభవం లేదు, కాని అతనికి అవసరముంది. ఒక్క అవకాశం మాత్రమే కావాలి. ఆ ఒక్క మెసేజ్ అతని నెలల నిరాశను ఒక్క క్షణంలో తుడిచేసింది. ఈసారి అబద్ధం కాదు, అమ్మా జాబ్ వచ్చింది అని చెప్పినప్పుడు అతని గళం వణికింది. అది పెద్ద జాబ్ కాదు, కాని అది అతని గౌరవం, అతని పోరాటానికి వచ్చిన మొదటి విజయం అది. హాయ్ గైస్! మనకు లేటెస్ట్‌గా గ్రోక్ టూల్ అయితే వచ్చిందొకటి. ఈ టూల్‌తో మీరు ఆటోమేషన్ చేసి చాలా పర్ఫెక్ట్‌గా బల్క్ వీడియోస్‌ని చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది మీకు. మీకు ఈజీగా అండర్‌స్టాండింగ్ ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, మనమైతే చాలా సింపుల్‌గా చేసుకుంటున్నాం. దానికోసం గ్రోక్ ఆటోమేషన్ ఎక్స్‌టెన్షన్ అని కొట్టండి మీరు. మీకు సేమ్ ఇలానే కొట్టండి. ఇలానే కొడితే స్టార్టింగ్‌లో వస్తుంది. మళ్ళీ మీరు డిఫరెంట్ దానికైతే మూవ్ అవుతారు. సో, అందుకే గ్రోక్ ఆటోమేషన్ ఎక్స్‌టెన్షన్ అని కొట్టారనుకోండి, మీకు ఫస్ట్ పేజ్‌లో ఉంటుంది. ఇక్కడ యాడ్ టు క్రోమ్ కొట్టండి. ఇది లేటెస్ట్ టూల్ అనమాట. ఇంతకుముందు మనం ఎక్స్‌టెన్షన్ యూజ్ చేసాము. బట్ అదైతే ప్రీమియం అడిగేది. 3 డేస్‌కైతే ఫ్రీగా చేసుకోవచ్చు. దాని తర్వాత మేము ప్రీమియం అడిగేది. బట్ ఇంటర్‌ఫేస్ కూడా అంత బెటర్‌గా ఉండేది కాదు. నేనైతే ప్రెజెంట్ యాడ్ టు క్రోమ్ కొట్టాను. నేనైతే యాడ్ చేశాను యాడాను. సో, యాడ్ చేసుకొని ఇప్పుడు దాని ఇంటర్‌ఫేస్ మనకు చాలా సింపుల్‌గా ఉంటుంది. దాన్ని యూజ్ చేసి బల్క్ వీడియోస్ అలాగే కంటిన్యూయేషన్ ఆటోమేషన్ యూజ్ చేసి మనం వీడియోస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ నావిగేట్ టు గ్రోక్ కొడదాం. ఇప్పుడు ఏ ఎక్స్‌టెన్షన్ అయినా వర్క్ అవ్వాలంటే ప్రెజెంట్ గ్రోక్ పేజ్‌లో ఉండాలి. ఏదైనా మెటా అయినా కానీ, ఫ్లో అయినా కానీ ఏదైనా. ప్రెజెంట్ మనం గ్రోక్ అయితే వచ్చేసాము. ఇప్పుడు మనకేం కావాలి? ఒక చిన్న స్టోరీ కావాలి. సో, చిన్న స్టోరీ ప్రాంప్ట్స్ మనకున్నాయంటే ఆటోమేట్ చేసి మనం వీడియోస్ అయితే చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్‌లో చూసారు కదా! అది ఎంటైర్‌లీ ఆటోమేషన్ చేసిందే అనమాట. ఇప్పుడు చాట్‌జీపీటీకెళ్ళి ఒక ఎమోషనల్ స్టోరీ అయితే అడుగుతున్నాను. ఒక బాయ్ స్ట్రగుల్ అవుతూ ఉంటాడనమాట జాబ్ కోసం. అది నేను ఒక స్టోరీ అడిగాను ప్రెజెంట్. ఆ స్టోరీ మనకు నచ్చిందనుకోండి దాంతో ప్రొసీడ్ అయిపోదాం. మనం ఏదంటే అది స్టోరీ పెడితే మనకు వ్యూస్ రావు. లైక్ మనకు యూట్యూబ్ కూడా పుష్ చేయదు మన ఛానెల్. అందుకే ఫస్ట్ స్టోరీ ఎలా ఉందో సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళొక స్టోరీని ఒక పారాలాగా ఇస్తారు మనకు. అది బెటర్‌గా అనిపించిందనుకోండి, దానికి మనం ఇమేజ్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ప్రెజెంట్ మన స్టోరీ అంతా రెడీ అయిపోయింది. నాకు కొంచెం అది బెటర్‌గానే అనిపిస్తుంది. ప్రెజెంట్ నౌ సజెస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ అని కొడుతున్నాను. అలాగే తెలుగు వాయిస్ ఓవర్ కావాలి. మీరు స్టార్టింగ్‌లో చూస్తే నేను వాయిస్ ఓవర్ క్రియేట్ చేశాను కదా! సేమ్ ఇమేజ్‌కి తగినట్టు వాయిస్ ఓవర్ రావాలంటే మీరు ఇదైతే ఇవ్వండి సెంటెన్స్. సో, నౌ సజెస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్స్ విత్ తెలుగు వాయిస్ ఓవర్. మనకు ఇప్పుడేమైతాయంటే ఇమేజ్ ప్రాంప్ట్స్ ఒస్తాయి. అలాగే మనకు వాయిస్ ఓవర్ ఒస్తుంది. చూస్తే మీకు పైన ఇమేజ్ ప్రాంప్ట్ ఒచ్చింది. దాని కింద తెలుగు వాయిస్ ఓవర్ అని తెలుగు డైలాగ్ ఒచ్చింది. ఇలా మీకు ఆల్‌మోస్ట్ ఆ స్టోరీకి ఎన్ని ఇమేజెస్ సెట్ అవుతాయో అన్ని ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే మనకు సజెస్ట్ చేస్తుంది. ఆల్‌మోస్ట్ దీనికైతే మనకొక 9 అయితే సజెస్ట్ చేసింది. 9 ప్రాంప్ట్స్ చాలా బెటర్‌గా ఉన్నాయి. వాయిస్ ఓవర్ కూడా చాలా బెటర్‌గా ఉంది. నేను వెరిఫై చేశాను కాబట్టి వెరిఫై చేసి మీకు వీడియో చేస్తున్నా. చాలా అంటే చాలా బాగొచ్చింది. ఇప్పుడు మనం గ్రోకెళ్తున్నాం. గ్రోకెళ్తే ఎక్స్‌టెన్షన్ ఓపెన్ చేస్తే మీకు పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ చాలా బావుంటుంది ఇంటర్‌ఫేసు. దాన్ని డ్రాగ్ చేస్తే చూడండి టెక్స్ట్ టు వీడియో ఆప్షన్ ఉంది. ఫ్రేమ్స్ టు వీడియో, టెక్స్ట్ టు ఇమేజ్, ఇమేజ్ టు ఇమేజ్. గ్రోక్‌లో మనకి ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 4 ఆప్షన్స్‌తో దీన్ని బిల్డ్ చేశారు. సో, దీంట్లో మనం ప్రెజెంట్ యూజ్ చేసేది టెక్స్ట్ టు వీడియో. మన దగ్గర ప్రాంప్ట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మనం ఇక్కడ ప్రాంప్ట్ డిలే అనే ఆప్షన్ ఉందా? ఇక్కడ 30 సెకండ్స్ ఉంది కదా! ప్రతి ప్రాంప్ట్‌కి 30 సెకండ్స్ తర్వాత లైక్ ఒక వీడియోకి ఎంత గ్యాప్ ఉండాలి అనేదే మెయిన్ మ్యాటర్ ఇక్కడ. ఒక్క ప్రాంప్ట్స్ మీరు ఎంటర్ చేసి వీడియో క్రియేట్ చేసుకుంటారు కదా! నెక్స్ట్ వీడియోకి ఎంత టైమ్ ఉండాలి గ్యాప్. నేను 7 సెకండ్స్ పెట్టాను. మళ్ళీ తక్కువ పెట్టొద్దండి, ఎక్కువ పెట్టకండి. సో, ఏం పెట్టలేదనుకోండి క్లమ్జీగా అయిపోద్ది. చాలా స్పీడ్ అయిపోద్ది. మనకు అవుట్‌పుట్స్ సరిగ్గా రావు. సో, ఫ్రీగా 7 సెకండ్స్ పెట్టండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్రాంప్ట్ వన్ బై వన్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఎంటర్ కొట్టి సెకండ్ ప్రాంప్ట్ కూడా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో, మనకు ఇప్పుడు 9 వచ్చాయి ప్రాంప్ట్స్. సో, 9 సీన్స్ వచ్చాయక్కడ. ఒక్కొక్క సీన్ మీరు తీసుకొచ్చి ఎంటర్ కొట్టి ఇక్కడ పేస్ట్ చేయాలి. మన ప్రాసెస్ ఏంటి? మనం స్టోరీ క్రియేట్ చేసుకోవాలి. ఇమేజ్ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఇమేజ్ ప్రాంప్ట్స్‌లో మనం ఎక్స్‌టెన్షన్‌కొచ్చి వన్ బై వన్ స్పేస్‌తో మనం డిఫరెన్స్ ఇచ్చి ఎంటర్ చేసుకుంటూ ఎళ్ళాలి. సో, మీరు చూసారంటే ఒక్కొక్క దానికి మనకు స్పేస్ ఒక ఎంటర్ వచ్చింది. ఒక లైన్ గ్యాప్ వచ్చింది కదా! అలా మీరు మెన్షన్ చేసుకోండి. కింద మీరు చూసారంటే ఆటోమేటిక్‌గా మీరు అక్కడ పైన ఇచ్చే కొద్దీ కింద మీకు ఆల్రెడీ ఒక లైన్ బై లైన్ ప్రాంప్ట్స్ అనేవి రెడీ అవుతున్నాయి. సో, అన్నీ మనం ఇచ్చాక ఒకసారి చూపిస్తా మీకు.
సేమ్ నేను టోటల్ అలాగే స్పీడప్ చేసి 9 అయితే ఇచ్చేసాను. సో, సేమ్ ప్రాసెస్ కాబట్టి 9 ఇచ్చేసాను. టెక్స్ట్ టు వీడియో సెలెక్ట్ చేసుకోండి. ప్రాంప్ట్ ఇక్కడ 7 సెకండ్స్, 7-10 ఏదైనా పెట్టుకోండి. కిందకొస్తే మీరు ఇక్కడ చూసారా? మనం ప్రెజెంట్ 9 ఇచ్చాము. 9 మీకు ఇక్కడ చూపిస్తుందనమాట. ఒకవేళ మీకేమైనా ఇష్యూ ఉంటే పైన ప్రాంప్ట్‌లోకెళ్ళి చేంజెస్ చేసుకోండి. ప్రెజెంట్ మనం ఒక లైన్ బై లైన్ ఇచ్చాం కాబట్టి పర్ఫెక్ట్‌గా తీసుకెళ్ళింది. ఇక్కడ మీకు ఎన్ని సెకండ్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. 6 సెకండ్స్ కావాలా? 10 సెకండ్స్ ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకు. 10 సెకండ్స్ కావాలనుకుంటే మనకు సూపర్ గ్రోక్ ఉండాలి. అది కూడా మనం ఫ్రీగా ఎలా చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రీ ట్రయల్ వాడి టెంపరరీ మెయిల్స్‌తో మీరు ఒకసారి కార్డ్స్‌లో యాడ్ చేసిన అది రిఫర్ చేసుకోండి. మీరు సెట్టింగ్స్‌కెళ్లారనుకోండి. ఇక్కడ 480 కావాలా? 720 పిక్సెల్ కావాలా? సో, ఎవరైనా మనకు హైయర్ వెర్షనే కోరుకుంటాం కాబట్టి 720 పిక్సెల్ సెలెక్ట్ చేసుకున్నా. సో, నెక్స్ట్ మీకు డౌన్‌లోడ్ ఫోల్డర్ గూడా ఉంటుంది. సో, రిమైనింగ్ మీరు ఏం టచ్ చేయకండి. జస్ట్ మీరు రిజల్యూషన్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్‌లోడ్ సెట్టింగ్స్ అంటే మీకు మొబైల్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో గాని మీకు ఏ ఫోల్డర్‌లో ఇది సేవ్ అవ్వాలి అని మీకు ఆ పేజ్ కదా డైరెక్ట్‌గా సెట్టింగ్స్ పేజ్‌కెళ్ళిపోతుంది. ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. మనకు అంతా ఓకే అనుకుంటే కంట్రోల్ ప్యానెల్‌కెళ్ళి మనం ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం రన్ కొట్టేద్దాం. మనం అంతా ఓకే ఆల్రెడీ ప్రాంప్ట్స్ ఇచ్చేసాము. ఎవ్రీథింగ్ సెట్ సెట్ చేసి పెట్టేసాం. 7 సెకండ్ డిలేతో మనకు రన్ అయితుంది. ఇక్కడ చూస్తున్నట్టే రన్నింగ్ అనే ఆప్షన్ ఉంది. మీరు చూసి ఆటోమేటిక్‌గా ఆపరేట్ కూడా అయిపోతుంది అదే. చూడండి కర్సర్ సైడ్ పెడితే ఆటోమేటిక్‌గా అది ఆపరేట్ అయిపోతుంది. సమ్ టైమ్స్ అది గ్రోక్ సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. ఆటోమేటిక్‌గా అదే క్లోజ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఎక్స్‌టెన్షన్ వాడుతున్నాం కదా! అది దాన్ని అలానే బిల్డ్ చేశారనమాట. ఆ పాపప్ వచ్చిందనుకో అదే క్లోజ్ చేసుకొని మనకైతే నెక్స్ట్ ప్రాంప్ట్ జనరేట్ అవ్వడం, ఈ వీడియో జనరేట్ అవ్వడం అదే కంటిన్యూయేషన్ అయితే అది ఫాలో అవుతుందనమాట. ప్రెజెంట్ మనం ఫస్ట్ వన్ అయితే అక్కడ ఇచ్చేసాము. స్పీడప్ చేస్తున్నా. అవుట్‌పుట్ చూడండి. సో, చాలా బెటర్‌గా వచ్చింది కదా! మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కాబట్టి, సో, మనకైతే మంచి ఎమోషనల్ సీన్ అయితే వచ్చింది. ఒకవేళ మీరు తెలుగులో ఎలాగ యాడ్ చేసుకోవాలనుకోండి, చేసుకోవచ్చు. బట్ మీకు ఆటోమేషన్ కొంచెం సరిగ్గా రాకపోవచ్చు. అలాగే సెకండ్ వన్ కూడా చూడండి స్పీడప్ చేస్తాను. దీని అవుట్‌పుట్ కూడా చూద్దాం. తెలుగు డైలాగ్స్ ఇవ్వచ్చు. బట్ మనం ఎలా అంటే ఆటోమేట్ చేసి, క్లబ్ చేసి పెట్టేస్తున్నాం. ఒకవేళ మీరు సెపరేట్‌గా చేసుకోవాలంటే తెలుగు డైలాగ్స్ యూజ్ చేయండి. ఎందుకంటే మనకు క్రెడిట్స్ వేస్ట్ అయిపోతే ఆటోమేషన్‌లో తెలుగు సరిగ్గా ఒక్కసారికే అవుట్‌పుట్ రాదు కదా! తెలుగు డైలాగ్స్ ఇస్తే. అందుకే ఆటోమేషన్ ప్రిఫర్ చేయకండి. వాయిస్ ఓవర్ దానికి బెటర్‌గా మీకు ఆటోమేషన్ వర్క్ అవుతుంది. క్రెడిట్స్ వేస్ట్ అవ్వకూడదనంటే వాయిస్ ఓవరే యూజ్ చేయండి. సో, మనకు సెకండ్ వన్ కూడా చాలా బెటర్‌గా వచ్చింది. ఆటోమేటిక్‌గా అదే డౌన్‌లోడ్ అయిపోతుంది. అలాగే థర్డ్ వన్ కూడా ఇంక ఆటోమేటిక్‌గా అదే ప్రాంప్ట్ ఇచ్చేసి వీడియో క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు తెలుగు కూడా ట్రై చేయండి. బట్ మీకు తెలుగు అవుట్‌పుట్స్ మనకి ఒక్కోసారి సరిగ్గా రావు కదా! అందుకే నేను వాయిస్ ఓవర్ అయితే మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. ఇది థర్డ్ వన్. సో, అలాగే సేమ్ ఫోర్త్ వన్ అనమాట. మీరు స్టార్టింగ్‌లో వీడియో చూసారు గదా! నేను దాంట్లో కొన్ని చేంజెస్ చేశాను. ఎందుకంటే మనకు ఆటోమేషన్‌లో అన్ని వీడియోస్ పర్ఫెక్ట్‌గా రావు. మళ్ళీ జనరేట్ చేసుకోవాలి. Yeah. సో, ఫోర్త్ వన్ కూడా బెటర్‌గా వచ్చింది. సో, మనకు అన్నీ పర్ఫెక్ట్‌గా రావు కాబట్టి ఏదైతే మనకు సరిగ్గా రాలేదో ఆ ప్రాంప్ట్ ఇచ్చి మళ్ళీ మనం మాన్యువల్‌గా చేసుకోవాలి. ఏదైనా మనకు 100% ఆటోమేషన్‌లో కరెక్ట్‌గా రాదు. కొన్ని చేంజెస్ చేసి మంచి మ్యూజిక్ యాడ్ చేసి మీరు ఎడిటింగ్ యాడ్ చేయండి. అలా అయితే మీకు లైక్ మోనిటైజేషన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ మీరు ఆటోమేట్ చేసి పెట్టకండి. కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ కానీ, లేకుంటే కలరింగ్ కానీ, లేకుంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్టార్టింగ్‌లో మీరు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చూసారు. అది నేను మార్పిక్‌లోకెళ్ళి క్రియేట్ చేసుకుంటున్నా. అలా మీరు చేసుకోవాలనమాట. అలాగే నెక్స్ట్ అవుట్‌పుట్ చూద్దాం మనం. Sorry, I'm a bit nervous. That's perfectly all right. Take your time. సో, నెక్స్ట్ వన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ వాయిస్ ఓవర్ క్రియేట్ చేయాలి. సో, ఈ స్టెప్ మనం చాలా సార్లు తెలుసుకున్నాం. గూగుల్ ఏ స్టూడియోకెళ్ళి మనం చేసుకోవాలి. మీరేం కొట్టండి గూగుల్ ఏ స్టూడియో టెక్స్ట్ టు స్పీచ్ అని కొట్టండి. ఓన్లీ గూగుల్ ఏ స్టూడియో కొడితే మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అందుకే టెక్స్ట్ టు స్పీచ్ కొడితే స్టార్టింగ్ వన్నే మీరు స్టార్టింగ్ పేజ్ ఉంటుంది కదా! దాన్ని క్లిక్ చేస్తారంటే ఈ పేజ్‌కొస్తారు. ఇక్కడ మనకు సింగిల్ స్పీకరే కదా ప్రెజెంట్. ఫీమేల్ వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. అది ఫీమేల్‌గా ఇన్‌బిల్ట్‌గా వచ్చేస్తుందనమాట. మీరు ఒకవేళ మేల్ వాయిస్ కావాలంటే మీకు వాయిస్ ఆప్షన్ ఉంది రైట్ సైడ్ చేంజ్ చేసేసుకోండి. నేను ప్రెజెంట్ చాట్‌జీపీటీలో మన వాయిస్ ఓవర్ ఉంది కదా! ఒక్కొక్కటి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. మనకి టోటల్‌గా 9 ఇమేజెస్ కదా! 9 తెలుగు వాయిస్ ఓవర్స్ ఉంటాయి. ఒక్కొక్కటి మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. నేను స్పీడప్ చేస్తానికి ఎందుకంటే సేమ్ కదా! ఇంకా కాపీ చేసి పేస్ట్ చేయడమే లైన్ బై లైన్. మీరు కంటిన్యూయేషన్ పక్కన మనకు ఫుల్ స్టాప్ పక్కన ఇచ్చుకున్న అయిపోద్ది. బట్ మనకు ఒకవేళ ఇలా ఇచ్చారనుకోండి మనకు ఎడిటింగ్ చేసే టైంలో చాలా బెటర్ అనిపిస్తుంది. అది కూడా చూపిస్తాం మీకు ఎడిటింగ్ టైంలో మనకు ఎందుకు ఇలా సెపరేట్ ఇవ్వడం వల్ల వన్ బై వన్ ఇవ్వడం వల్ల ఎందుకు అడ్వాంటేజెస్ అని. సో, మనం సెవెంత్ వన్ కూడా కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకొని పేస్ట్ చేసి ఇంక స్పీడప్ చేస్తున్నా. టోటల్‌గా 9 వచ్చేసాయమనుకో నేనైతే ఎమోషనల్ వాయిస్ ఓవర్ అని ఇచ్చాను పైన టోన్‌లో. రన్ కొట్టేస్తున్నా. కొంతసేపటికి మనకు అయిపోతుందనమాట. అవుట్‌పుట్ ప్రతి చూడండి. ఉదయం ఒక కొత్త ఆశతో లేచేవాడు. కాని ప్రతి సాయంత్రం అదే నిరాశతో పడుకునేవాడు. ఈ షర్ట్ కొత్తది కాదు. కాని అతని కలలు మాత్రం ప్రతిరోజూ కొత్తగానే ఉండేవి.
సో, మనకు అవుట్‌పుట్ బెటర్‌గా వచ్చింది డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. సో, డౌన్‌లోడ్ చేసుకొని మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఎడిటింగ్ చేసుకోవాలి. మన దగ్గర వీడియోస్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఆటోమేట్ చేసి చేసుకున్నాం. ఒకవేళ కొన్ని రాలేదనుకోండి మళ్ళీ గ్రోకెళ్ళి చేసుకోండి మాన్యువల్‌గా. ప్రాంప్ట్స్ మన దగ్గర ఉన్నాయి కదా! ఆల్రెడీ 7లో ఏది సరిగ్గా రాకుండా చేసుకోండి. నేనైతే ప్రెజెంట్ క్యాప్‌కట్‌కెళ్ళి నా దగ్గరున్నవన్నీ ఏవైతే నేను ఆడియో గాని, వీడియో గాని చేసుకున్నానో అవన్నీ ఇంపోర్ట్ చేసి నేనన్నీ క్లబ్ చేస్తున్నాననమాట. సో, మీ ఏ సీన్‌కైతే ఏ డైలాగ్ ఉందో దాన్ని మీరు క్రాప్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇది మన ఫైనల్‌గా వీడియో. ఈ వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.